శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పూర్ణిమ అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైనటువంటి పూర్ణిమ రోజు. చాంద్రమానం ప్రకారం మనకు సంవత్సరానికి 12 పున్నములు వస్తాయి. నెలకు ఒకసారి వచ్చేటువంటి ప్రతి పున్నమికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే జ్యేష్ఠమాసంలో సోమవారంతో వస్తున్నటువంటి ఈ పౌర్ణమికి కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజున దైవారాధన చేయడం వలన జీవితంలో ఉన్న కష్ట నష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆడవారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం వలన జన్మజన్మలలోని పాపాలు నశించిపోతాయి, దౌర్భాగ్యాలు తొలగిపోతాయి, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయి అని శాస్త్రవచనం. సోమవారంతో వచ్చిన ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఎలాంటి పనులు చేయాలి, ఏ పనులు చేయడం వలన కుటుంబం సంతోషంగా ఆనందంగా ఉంటుంది, ధనవృద్ధి కలుగుతుంది మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి. జూన్ 29 సోమవారంతో వచ్చిన ఈ పౌర్ణమిని ఏరువాక పూర్ణిమ మరియు దేవస్నాన పూర్ణిమ అంటారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పద్ధతులలో దైవారాధన చేయడం వలన నెల రోజులు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. జన్మలలో చేసినటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. కనుక ఈ పౌర్ణమి రోజున తెల్లవారుజామున అనగా బ్రాహ్మీ ముహూర్తంలోనే ప్రతి ఒక్కరూ తప్పకుండా నిద్రలేవాలి. నిద్ర లేచిన తరువాత వాకిలిని శుభ్రపరుచుకోవాలి. వాకిట్లో బియ్యపిండితో అందమైన రంగవల్లికలు వెయ్యాలి. ఏ ఇంటి వాకిట్లో అయితే అందమైన రంగవల్లికలు ఉంటాయో ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు, స్థిర నివాసం ఉంటారు. ఇలా అందంగా బియ్యపిండితో ముగ్గులు వేసుకున్న తరువాత ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు అంటే ఇల్లు తుడుచుకునేటువంటి నీళ్లలో కొద్దిగా గోమూత్రాన్ని కలపడం ఖచ్చితంగా చెయ్యాలి. గోమూత్రం కలిపే అవకాశం లేకపోతే రాళ్ల ఉప్పైనా వేసి ఇల్లు తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తులు పూర్తిగా వెళ్ళిపోతాయి. ఇలా గోమూత్రంతో కానీ రాళ్ల ఉప్పు కానీ నీళ్లలో వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తలస్నానం చెయ్యాలి. ఒకవేళ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తలస్నానం చేయడం వీలు కాకపోతే పూజ చేసుకునేటువంటి వాళ్ళు తలస్నానం చేయాలి. ముఖ్యంగా పూజ చేసుకునేటువంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ రోజున ఖచ్చితంగా తలస్నానం చేసే పూజ చేసుకోవాలి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజున అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఎవరైతే నదీ స్నానం చేస్తారో వాళ్ళు జన్మజన్మలలో చేసినటువంటి పాపాలు దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రవచనం. అందరూ నదుల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం వీలు కాదు. కనుక స్నానం చేసే నీళ్లల్లోనే కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయడం వలన గంగా స్నాన ఫలితం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా భగవన్నామస్మరణ చేయాలి. ముఖ్యంగా గోవింద నామస్మరణ చేయాలి. అలాగే గంగాదేవిని తలుచుకోవాలి. గంగా 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 అని ఎవరైతే తలుచుకుంటూ స్నానం చేస్తారో వాళ్లకు గంగా నది స్నాన ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. ముఖ్యంగా ఆడవాళ్ళు అమ్మవారిని తలుచుకొని స్నానం చేయడం వలన విశేషమైన పుణ్యఫలితం కలుగుతుంది. ఇలా చక్కగా పవిత్ర స్నానం పూర్తయిన తరువాత శుభ్రంగా ఉతికినటువంటి వస్త్రాలని కట్టుకోవాలి. వీలైతే కొత్త వస్త్రాలను ధరించడం చాలా మంచిది. తెల్లని అంచు ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి. లేకపోతే పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇలా వస్త్రాలను ధరించిన తరువాత దైవాన్ని సేవించుకోవాలి. ఈ రోజున ఉదయాన్నే మనం లక్ష్మీనారాయణులను పూజించాలి. లక్ష్మీనారాయణులను పూజించడం కోసం తులసీ దళాలు, ముఖ్యంగా మల్లె పువ్వులు, తెల్లని తామరలను మనం దేవుడి పూజలో ఉపయోగించినట్లయితే మనం జన్మలలో చేసుకున్న పాపాలు పూర్తిగా నశించిపోతాయి. అలాగే దైవానికి ఆవు పాలను నివేదనగా సమర్పించాలి. లక్ష్మీనారాయణులను పూజించుకోవడానికి పూజ గదిలో అవకాశం ఉన్నట్లయితే అక్కడే పూజించుకోవచ్చు. అలా కానటువంటి వాళ్ళు
తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఒక మంచి పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా గోమయంతో అలికి అష్టదళ పద్మాలను బియ్యపిండితో వేసి దానిపైన పీట వేసి తెల్లని లేక పసుపు పచ్చని వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రాలపైన లక్ష్మీనారాయణుల యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అవకాశం ఉన్నటువంటి వారు దేవతామూర్తులను చిన్న విగ్రహాల రూపంలో కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు. స్వామివారిని అమ్మవారిని ఈ రోజున తప్పకుండా తులసీ దళాలతో పూజించాలి, మల్లెపూలతో పూజించాలి. స్వామివారికి తులసీ దళాలు ఎంతో ఇష్టం కనుక వీలైతే తులసీ దళాలతో స్వామివారికి మాలను అలంకరించాలి. అలాగే ఈ రోజున అవకాశం ఉంటే కనుక చక్కగా దేవతామూర్తులకు ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు. అలా కుదరనటువంటి వారు ఆవు పాలను చక్కగా కాచి బెల్లము, మిరియాలు, యాలుకలు, తులసీ దళం వేసి స్వామివారికి నివేదనగా సమర్పించాలి. ఈ సమర్పించినటువంటి ప్రసాదాన్ని ఇంటిల్లిపాది భక్తితో స్వీకరించాలి. ఇలా బ్రాహ్మీ ముహూర్తంలోనే అంటే సూర్యోదయానికి ముందుగానే ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత చేయవలసిన చాలా ముఖ్యమైన పని, ఈ పౌర్ణమికి మాత్రమే ఉన్న ప్రత్యేకమైన పని వటవృక్ష పూజ. ఈ పూజను స్త్రీలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ జ్యేష్ఠమాస పౌర్ణమి రోజున ఎవరైతే వటవృక్షాన్ని పూజిస్తారో వాళ్లకు జన్మలలోనూ వైధవ్యం అనేది ఉండదు. ఎందుకనగా వటవృక్షము అంటే త్రిమూర్తుల స్వరూపం, త్రిమాతల స్వరూపం. వటవృక్షాన్ని పూజించడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున అందరూ కూడా వటవృక్ష పూజను చెయ్యాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ వటవృక్ష పూజను చేయడం వలన జన్మలలోనూ వైధవ్యం లేకుండా భర్త సంపూర్ణమైన ప్రేమానురాగాలను పొందవచ్చు. అదే ఈ జ్యేష్ఠమాస పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత. ఈ రోజున సూర్యోదయానికన్నా ముందుగానే ఆడవాళ్ళు వటవృక్షం దగ్గరకు వెళ్ళాలి. అక్కడ శుభ్రపరుచుకున్న తరువాత కొద్దిగా కల్లాపు చల్లి వెంట తెచ్చుకున్నటువంటి బియ్యపిండితో అందమైన రంగవల్లికలు వేయాలి. ఆ ముగ్గులను పసుపు కుంకుమలతోటి పువ్వులతోటి అందంగా అలంకరించాలి. అక్కడ ఆవు నెయ్యితోటి దీపారాధన చెయ్యాలి. ఇలా చేయడం వలన త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ఆ తరువాత మనతో తెచ్చుకున్నటువంటి ఎర్రని లేక పసుపచ్చని దారంతో ఆ వటవృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తూ ఆ వటవృక్షానికి ఆ దారాన్ని చుట్టాలి. ఇలా చుట్టడం వల్ల మన భర్తకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, సంపూర్ణమైన ఆయుష్ కలుగుతుంది. ఇలా వటవృక్ష పూజ అనేది ఈ జ్యేష్ఠమాస పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఆడవాళ్లు చేయవలసింది. ఇలా దారంతో 108 చుట్లు చుట్టడం కుదరనటువంటి వారు కనీసం 11 ప్రదక్షిణాలు చేస్తూ 11 చుట్లైనా సరే ఆ వటవృక్షానికి దారంతో చుట్టడం వలన మనకు జన్మలలోనూ వైధవ్యం రాదు. ఇలా భర్త ప్రేమను సంపూర్ణంగా పొందగలిగేటువంటి పూజ ఈ జ్యేష్ఠమాసంలో చేసేటువంటి వటవృక్ష పూజ. ఈ పూజను చేయడం వల్లనే సావిత్రి అల్పాయుష్కుడైన భర్తకు సంపూర్ణమైన ఆయుష్ను యముని నుండి పొందగలిగింది. ఎన్నో వరాలను కూడా పొంది ఈ రోజుకి కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన మహాపతివ్రత సావిత్రి ఈ వటవృక్ష పూజనే చేసింది. ఇలా చేయడం వల్లనే ఆ తల్లి సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం పొందింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వటవృక్ష పూజను ముఖ్యంగా ఆడవాళ్ళు తప్పకుండా చెయ్యాలి. ఒకవేళ అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసే అవకాశం లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే కనీసం మర్రి కొమ్మను చిన్నది తెచ్చుకొని ఆ కొమ్మనైనా సరే ఇంట్లో పెట్టుకొని పూజించడం వలన వటవృక్ష పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఇలా పూజ చేసిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మనకు దగ్గరలో ఉన్నటువంటి శివపార్వతులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఎవరైనా సరే దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శించడం వలన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి. అలాగే ఈ జ్యేష్ఠమాసంలో పౌర్ణమి రోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని గోసేవ చెయ్యటం. అసలు ఈ జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఏరువాక పౌర్ణమి అనగా రైతులకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఈ రోజుననే రైతులు తమ పనులను అంటే పొలం పనులను ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఎద్దులను పూజిస్తారు. మన సాంప్రదాయాలలో ప్రతి ఒక్కటి కూడా ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి కూడా ఏరువాక పౌర్ణమి అని
ప్రకృతితో, ముఖ్యంగా వ్యవసాయంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజున ఎవరైతే గోసేవ చేస్తారో వారు జన్మ జన్మలలోనూ అన్న వస్త్రాలకు లోటు లేకుండా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుతారు అని శాస్త్రవచనం. ఈ రోజున గోవులను పూజించండి, వాటికి గ్రాసం తినిపించండి. మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి వీలైతే గోసేవ చేయండి. వాటికి గ్రాసానికి ఎంతో కొంత మీ శక్తి కొద్దీ వాటికి గ్రాసానికి ధనాన్ని ఇవ్వండి. గోవులను దర్శించటం, వాటిని సేవించడము అంటే మనం జన్మజన్మలలో చేసినటువంటి పాపాలు, దోషాలు తొలగిపోవడం అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం గోవులను పూజించడం వలన పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. మన వంశం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైతే గనక వృషభాలను, గోవులను పూజిస్తారో వాళ్లకు కలిగేటువంటి ఐశ్వర్యము, సంపద, అదృష్టము మాటలలో చెప్పలేము. ఈరోజు తప్పకుండా గోవులను దర్శించి వాటిని పూజించండి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఇలా చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది. సంతానం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఇలా పొద్దుటి పూట పూజ అంతా కూడా పూర్తి చేసుకోవాలి. ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండటం కూడా ఎంతో మంచిది. ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు తేలికపాటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని కొద్దిపాటి ఉపవాసమైనా ఉండవచ్చు. ఉండలేని వాళ్ళు సాత్వికమైన ఆహారం మాత్రమే ఈరోజు తీసుకోవాలి. ఇలా పొద్దున పూజ అంతా ముగించుకున్న తరువాత సాయంకాలం వేళ సూర్యాస్తమయం సమయంలో మనం శుభ్రంగా స్నానం చేసి దేవతారాధన చేయవలసి ఉంటుంది. మనం నడిచేటువంటి సింహద్వారం బయట ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. ఇలా దీపాలను వెలిగించడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి చంద్రుడికి సోదరి. చంద్రుడు ఈరోజు 16 కళలతో ఎంతో చక్కగా వెలిగిపోతూ ఉంటాడు. ఈరోజు చంద్రుణ్ణి కూడా పూజించడం వలన మన మనస్సులో విపరీత ఆలోచనలు లేకుండా ప్రశాంతమైన మనస్సు, స్థిరమైన బుద్ధి కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వలన మనకు ఇంట్లో ఆర్థిక కష్టాలనేవి ఉండవు అని శాస్త్రవచనం. కనుక సాయంకాలం వేళ సింహద్వారం బయట ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించండి. చంద్రుడికి భక్తితో నమస్కారం చేయండి. వీలైతే చంద్రుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. అలాగే ఈరోజు సాయంకాలం వేళ చేయవలసిన మరొక ప్రత్యేకమైన దేవతా పూజ పార్వతీ పరమేశ్వరులను పూజించడం. సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పార్వతీ పరమేశ్వరులను ఇరువురిని కూడా బిల్వదళాలతోనూ మల్లె పువ్వులతోనూ పూజించాలి. ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం వలన మనం జన్మలలో చేసినటువంటి పాపాలు, దోషాలు తొలగిపోతాయి. అలాగే అమ్మవారిని ఈ రోజున అంటే లక్ష్మీదేవిని కానీ, లలితా అమ్మవారిని కానీ చంద్రుడిలో చూస్తూ పూజించడం వలన ఎంతో గొప్ప అదృష్టం కలుగుతుంది అని శాస్త్రవచనం. సోమవారంతో కూడి వచ్చిన ఈ పౌర్ణమి రోజున లలితాదేవిని శ్రీచక్ర రూపంలో కుంకుమార్చనతో అమ్మవారిని సాయంకాలం వేళ పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆ జగన్మాత పరమ సంతోషంతో మన గృహంలో అడుగు పెడుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెబుతారు. అలాగే ఈరోజు చేయవలసిన మరొక ముఖ్యమైనటువంటి పని సాయంకాలం వేళ తులసి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయడం. తులసి ప్రత్యక్షంగా లక్ష్మీదేవి స్వరూపం. తులసిని పూజిస్తే శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషిస్తారు. తులసిలో సర్వ దేవతలు నివాసం ఉంటాయి. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున తులసి దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వలన మనం అనేక జన్మలలో చేసినటువంటి పాపాలు, దోషాలు తొలగిపోతాయి. వాటి వలన మనం పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కనుక ఈరోజు సాయంకాలం వేళ తులసి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. తులసికి మల్లె పువ్వులతో తులసి అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుతూ పూజ చేస్తే ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే అత్యంత పవిత్రమైన మహాశక్తివంతమైన ఈ జ్యేష్ఠమాస పౌర్ణమి రోజున మనం తప్పకుండా స్మరించుకోవలసింది మన పెద్దలు అంటే పితృదేవతలు. వాళ్ళని ఈరోజు స్మరించుకోవడం వలన మన వంశం అభివృద్ధి చెందుతుంది. చనిపోయినటువంటి మన పెద్దవాళ్ళను తలుచుకొని వారి పేరు మీద ఈ రోజున అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, చదువుకునేటువంటి పిల్లలకు పుస్తకాలు మరియు వాళ్లకు కావలసినటువంటి చదువుకు సంబంధించిన వస్తువులను ఇవ్వడం వలన
వలన మనము వచ్చే జన్మలలో కూడా గొప్ప సంపన్నులుగా, సౌందర్యం కలిగిన వారిగా, మంచి జీవితాలు జీవించే విధంగా ఆ పితృదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక ఈ రోజున తప్పకుండా పితృదేవతలను తలుచుకోవాలి. అలాగే ఈ రోజున చెయ్యకూడనటువంటి కొన్ని పనులను చేస్తే జన్మ జన్మలలోనూ దరిద్రం వెంటాడుతుంది. పుణ్యమైనటువంటి పనులు చేస్తే ఎలా పుణ్యం వస్తుందో, చెయ్యకూడనటువంటి పాప పనులు చేయడం వలన పాపం వెంటాడుతుంది. ఈ రోజున పొరపాటుగా కూడా గోల్డ్ తీసుకోకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు, అలాగే విడిచిన వస్త్రాలను ధరించకూడదు. ఉతికినటువంటి శుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పొరపాటుగా కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అలాగే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు ధరించుకోకూడదు. ఈరోజు కేవలం సాత్వికమైనటువంటి మంచి రంగుల వస్త్రాలనే ధరించాలి. తెల్లని అంచు ఉన్న వస్త్రాలు కానీ, పసుపచ్చని వస్త్రాలు కానీ, కాషాయం రంగు వస్త్రాలు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, గులాబీ రంగు కానీ, ఇలా మన మనసుకు ప్రశాంతతను కలిగించి దైవభావాన్ని పెంచేటువంటి శుభ్రమైన ఉతికిన వస్త్రాలను మాత్రమే ధరించాలి. అలాగే ఈ రోజున చేయకూడని కొన్ని ముఖ్యమైన పనుల్లో ఇతరులను దూషించడం, ముఖ్యంగా ఆడవాళ్లను అవమానించేటట్లుగా మాట్లాడటం, వాళ్ళు కన్నీరు పెట్టుకునేటట్లు ప్రవర్తించడం, ఇటువంటి పనులను పురుషులు పొరపాటుగా కూడా చేయకూడదు. ఇలాంటి పనులు చేయడం వలన మనకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అలాగే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని దూషించటం, వాళ్ళని బాధ పెట్టడం, డబ్బు కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చెయ్యకూడని పనులను ఈరోజు చెయ్యకూడదు. కనుక ఈ రోజంతా మనం ఎంత ప్రశాంతంగా మౌనంగా గడుపుతామో మన జీవితంలో అంత చక్కటి ఫలితాలను పొందవచ్చని శాస్త్రవచనం. కనుక ఈ రోజున చాలా వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరిపైనా కూడా కోప్పడవద్దు. సాధ్యమైనంత వరకు భగవన్నామస్మరణం, ఇష్ట దైవనామస్మరణం చేయడం వలన మనం విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా అమ్మవారిని, లలితాదేవిని ఈరోజు ఎవరైతే పూజిస్తారో, చంద్రుడి వెన్నెలలో లలితా సహస్రనామం చదువుతూ శ్రీచక్రానికి ఎవరైతే కుంకుమార్చన చేస్తారో వారి చుట్టూ కూడా లలితాదేవి శక్తి స్వరూపంగా వలయాకృతిగా ఉండి రక్షిస్తూ ఉంటుంది. వారితో పాటు వారి కుటుంబాన్ని కాపాడుతూ వాళ్లకు సకల సంపదలను ప్రసాదిస్తుంది. జన్మ జన్మలలోనూ చేసిన మహాపాపాలు నశించిపోతాయి. ముందు జన్మలలో కూడా ఆ తల్లి సంపూర్ణమైన అనుగ్రహంతో వారిని దీవిస్తుంది. కనుక ఎంతో శక్తివంతమైనది ఏరువాక పౌర్ణమి, దేవస్నాన పౌర్ణమి అని చెప్పబడే ఈ జ్యేష్ఠమాస పౌర్ణమి సోమవారంతో కలిసి రావడం చేత ఈ శక్తి మరింతగా ద్విగుణీకృతమవుతూ ఉన్నది. సాధారణమైన రోజులలో చేసేటువంటి పూజలు, దానాలు వాటికన్నా కూడా ఇలా పర్వదినాలలో చేసేటువంటి చిన్న చిన్న పనులు కూడా మనకు అనంతమైన విశేష పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తాయి అని పురాణాలలోనూ శాస్త్రాలలోనూ చెప్పబడి ఉన్నది. కనుక ఈరోజు ఎవరైనా సరే వటసావిత్రి వ్రతాన్ని కానీ, లలితాదేవిని కానీ, తెల్లవారుజామున లక్ష్మీనారాయణులను కానీ, సాయంకాలం వేళ పార్వతీ పరమేశ్వరులను కానీ ఇలా మన ఇష్టదైవాలను ఆరాధించడం వలన విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈరోజు పుణ్యకార్యాలు చేయడం వలన ఎంత పుణ్యం లభిస్తుందో, చెయ్యకూడనటువంటి పనులు చేయడం వలన కూడా మనకు పాపకర్మలు చుట్టుకుంటాయి. ఈ రోజున స్త్రీలు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ముఖ్యంగా గోళ్లు తీసుకోవడం, జుట్టు విరబోసుకొని తిరగడం, విడిచిన బట్టలు కట్టుకోవడం, ఇలాంటి పనులు చేయడం వలన జన్మ జన్మలలోనూ దరిద్రం వెంటాడుతుంది. అలాగే మగవాళ్ళు మద్యపానం చేయడం, మాంసం తినడం మరియు క్షవరం చేయించుకోవడం ఇలాంటి పనులను చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను తీసుకోకూడదు. బయట నుండి తెచ్చుకునేటువంటి పదార్థాలను అస్సలు తినకూడదు. వీలైతే ఉపవాసం ఉండాలి. పూర్తి ఉపవాసం ఆరోగ్యం సహకరించిన వారు ఉండడం వలన ఎంతో మేలు చేకూరుతుంది. ఒకవేళ అలా ఉండలేని వాళ్ళు స్వయంగా వాళ్ళ చేత్తో వాళ్లే ఆహారాన్ని, అంటే సాత్వికమైన ఆహారాన్ని వండుకొని దైవానికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంటిల్లిపాది తీసుకోవాలి. పర్వదినాలలో ఇలా చేయడం వలన అనంత పుణ్య ఫలితం కలుగుతుంది. మన పెద్దవాళ్లను తలుచుకోవటం, గోసేవ చేయడం, వృషభ పూజ చెయ్యడం, ముఖ్యంగా వటసావిత్రి వ్రతం పేరుతో వృక్షాలను పూజించడం, అలాగే చక్కని మాటలు మాట్లాడటం, ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం మొదలైన పనులను చేయడం వలన మన మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది.
కనుక ఎంతో పవిత్రమైన మరియు అత్యంత శక్తివంతమైనటువంటి ఈ వటసావిత్రి వ్రతం అనగా దేవస్నాన పూర్ణిమ, ఏరువాక పౌర్ణిమ, జ్యేష్ఠమాస పౌర్ణిమగా చెప్పబడుతున్నటువంటి ఈ రోజును ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవీ దేవతలను ఆరాధించి జన్మలలో చేసిన పాపాలను తొలగించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవి అనుగ్రహానికి పాత్రులవుతారని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. మరొక మంచి సమాచారంతో మళ్ళీ మాట్లాడుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.